ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు $1 వచ్చేసి 92 రూపీస్ ఉంది. మరి ఎన్ఆర్ఐలు ఏమో సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇండియాలో మనం ఎందుకు పెరిగిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నాం అంటే రీజన్ ఏముంది అంటారు అసలు దీని వెనకాల? కొన్ని సినిమాల్లో డైలాగ్ ఉంటుంది, ఒకటి పైకి రావాలంటే ఒకటి కిందకి నొక్కాలని. ఒకటి తల మీద చేసి నొక్కితే ఆపోజిట్ నుండి పైకి వస్తాడు. అక్కడ ఒకడు బాధపడితే అక్కడ ఒకటి నవ్వితే అక్కడ ఒకటి ఏడుస్తాడు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ఎందుకు ఆనందపడుతున్నారంటే ఫారిన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో యూకే కానీ అమెరికా కానీ చైనా వాట్ ఎవర్ అదర్ కంట్రీస్, వాళ్ళకి వాల్యూ ఎక్కువ రియలైజ్ అవుతుంది వాళ్ళకి వచ్చే కరెన్సీ. మనకెందుకు తక్కువ అవుతుందంటే మన క్షీణించేస్తాం. రోజు రోజుకి ఒక క్యాన్సర్ వస్తే పేషెంట్ ఎట్లా అయిపోతాడో ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం ఏంటో అట్లా మనకి ₹10 ₹20 ₹92 అయింది. రేపు పొద్దుట ₹100 అయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. దీనికి ట్రంప్ గారు, మన బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో, తీవ్రమైన కఠోరమైన దీక్ష చేస్తున్నాడు. ఇండియాని తొక్కేయాలి, పైకి రావద్దు, సూపర్ పవర్లో ఉండకూడదు, నేనే సుప్రీం అనుకుంటున్నాడు. సో అట్లనే మీరు పౌండ్ చూసుకుంటే అదొక ₹127 ఉంది, యూరో చూసుకుంటే అది ₹99 ఎంతో ఉంది. ప్రతి కరెన్సీ కూడా అంటే $1 92 రూపీస్ ఉంది సార్. అవును. యూకే £1 వచ్చేసి ₹126 ఉంది. అదే యూరోప్ లో అయితే €1 వచ్చేసి ₹110 ఉంది. కెనడాలో ₹68, ఆస్ట్రేలియాలో ₹66 ఉంది. థాయ్ ₹3 ఉంటుంది. థాయిలాండ్ వెళ్ళినట్టు తెలిసింది. సో దీని అన్నిటి బట్టి ఏం కనిపిస్తుందంటే రూపీ వీక్ అవుతుంది అనేది ఒకటి స్వచ్ఛమైన క్లియర్ కట్ వాస్తవం. ఇది పైకి రావాలంటే ఏం చేయాలి? వాల్యూ మన స్ట్రెంగ్త్. ఇప్పుడు నిన్న కూడా ఒక వీడియోలో చెప్పాను, 90, 92, 90 అయితే మనం పెరుగుతున్న సంబరాలు చేసుకోం. అది యాక్చువల్లీ మనం వీక్ అవుతున్నాం. రాను అపోజిషన్ పార్టీ దగ్గర మనం వీక్ అయిపోతున్నాం. కొన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు కంటెస్ట్ చేసాక డిపాజిట్లు కోల్పోతారు, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం. సో అది రాకుండా మనం వీక్ అవ్వకుండా ఉండాలంటే మన దగ్గరే కంట్రోల్ ఉంది. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే పాట ఉంది. మన లోకల్ పబ్లిక్ ఏం చేస్తాం? హౌ ఆర్ వి ట్రైంగ్ టు ప్రొటెక్ట్? ఆ పనికిరాని విషయాలన్నిటి మీద స్క్రోలింగ్లు ట్రోలింగ్లు జరుగుతాయి. అనసూయ, శివాజీ గారు, లేదా అల్లు అర్జున్ గారు జనాలకు పనికొచ్చేది కాదు. కానీ ఇది ఎకానమీ మనం చూసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ థింగ్, నాకున్న కొద్ది నాలెడ్జ్, అంత పెద్ద ఎక్స్పర్ట్ని కాదు, బట్ మేక్ ఇన్ ఇండియా వస్తువులు కొనుక్కోవాలి. మన ఫారెన్ వస్తువుల్ని తగ్గించాలి. ఫారెన్ వస్తువులు వాడకం తగ్గించి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయిన వస్తువుల్ని మనం వాడటం మొదలు పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, మన ఎక్స్పోర్ట్స్ మీద మనం ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అంటే ఫారెన్ కరెన్సీ కమింగ్ ఇన్, గోయింగ్ అవుట్. మనం ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు కావాలి, అలా ఎక్స్పోర్ట్ చేసుకుంటే. సో ఒకటి తగ్గాలి, ఒకటి పెరగాలి. అది రెండోది. మూడోది, సోషల్ మీడియాలో అన్నెసరీ కాకుండా కుల మతాలు భేదాలు, రిచ్ పూరు, ముస్లిం హిందూ కాకుండా మన సొసైటీకి ఏం కావాలి, కంట్రీకి ఏం కావాలి, దేశానికి ఏం కావాలనే దారంలో ఆలోచన మొదలు పెడితే మొన్న ఎవరో చూసాను, గూగుల్ సిస్టమ్ని హ్యాక్ చేశాడంట 1 minute. అంటే గూగుల్లో ఎంత పెద్ద మేధావులు ఉన్నారో తెలుసు. అందులో ఈ కుర్రోడు పెద్ద ఏజ్ లేదు, చిన్న కుర్రోడు 1 minute ఆపాడంట మొత్తం సర్వర్ని. ఆడిని తీసుకెళ్ళి 3.5 కోట్లు ఇచ్చి తీసుకుంటాం అంటే ఏదో డిస్కషన్ నడుస్తుంది. అంటే ఒక్క అబ్బాయి చేస్తేనే మొత్తం ప్రపంచం ఆగిపోయింది. 1,00,000 మంది 50,000 మంది చేసాం అనుకోండి, ఏమవుతుంది? ట్రమెండస్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ని మనం సృష్టించాలి, క్రియేట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇప్పుడు మేక్ ఇన్ అమెరికా, మేక్ అమెరికా గ్రేట్ అమెరికా లాస్ట్ టైం అది కంప్లీట్ మన దగ్గర మొదలుపెట్టింది. మేక్ ఇన్ ఇండియా మోడీ గారు మొదలు పెట్టాక రకరకాల మంది రకరకాల వేషాలు, రకరకాల డ్రెస్లు వేసుకొని బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ కంటెంట్ ఇక్కడే స్టార్ట్ అయింది, కసి అక్కడ మొదలైంది. అక్కడ నుండి మనం తేడా రావాలి. సో ఇలాంటి భేదాలు, అట్లనే తారీఫుల మీద మనం ఎంత ఇంపాక్ట్ అవుతుంది అంత ఎక్స్ట్రా. ఇప్పుడు నేను ఎప్పుడో రజనీకాంత్, కమల్ హాసన్ ఏదో సినిమా ఉంది, పాత సినిమా, అంత సింగపూర్ వెళ్తే పాండ్స్ డబ్బాలు అమ్ముతాడు. అక్కడ పాండ్స్ ఇండియన్ కంపెనీ, అక్కడ 10 రెట్లు కాస్ట్ అమ్ముతున్నాడు. అట్లా ఉంటుంది. సో మన ఇండియన్ ప్రొడక్ట్స్ కానీ ఇండియన్ నాలెడ్జ్. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియాకి ఎగనెస్ట్ ఎందుకున్నాడు? నా డాలర్ స్ట్రాంగ్ ఉండాలి, నేనే స్ట్రాంగ్ ఉండాలి, ప్రతి కంట్రీ కూడా నాకంటే తక్కువలో ఉండాలి, కానీ ఒక స్టెప్ ఎక్కువ, నాకు ఒక్కరిని తీసినా పర్లేదు, అవతల దానికి 2 కళ్ళు తీసేయాలి. ఆ దారుణంలో అవుతుంది. దానివల్ల ఇబ్బంది. మొత్తం యావత్ ప్రపంచంలో 90% ఆఫ్ ది కంట్రీస్ ఆర్ ఎగనెస్ట్ అమెరికన్ డాలర్ గ్రోయింగ్. మన రష్యా, మన మదర్ ఆఫ్ డీల్స్ మాట్లాడుకున్నాం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. అది పెద్ద గుణపాఠం ట్రంప్ గారికి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కూడా పెంచడం అనేసి ఎంత తగ్గించాలని ఆలోచిస్తున్నాడు. అది కొన్ని రోజులు కొట్టుకుపోతాడు. ఇవన్నీ కూడా ఓవరాల్గా మిక్స్ అయ్యి మన రూపీని వీక్ చేస్తున్నాడు. మనం ఒకసారి అపోజిషన్ స్టార్ట్ అయితే థింగ్స్ విల్ బి డిఫరెంట్. మన
ట్రంప్ చేసిన దానికి మోడీ గారు ఎత్తుకు పై ఎత్తు అంటారు కదా, టిట్ ఫర్ టాట్. గబ్బర్ సింగ్ డైలాగ్ ఉంది షోలో, తు మేక్ మారేగా తమ చార్ కూడా మారేగా అంటే నువ్వు రూపాయి పెంచితే నేను 10 రూపాయలు పెంచుతాను అన్నట్టు ఉండాలి. సామర్థ్యం, ఆ కెపాసిటీ, ఆ ఐక్యూ లెవెల్, ఆ నాలెడ్జ్. నేను చెప్పాను, ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్, ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. సో మేధస్సుతనం అంతా ఎక్కడుందో ఇక్కడే ఉంది. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ దేశం, ఈ సంవత్సరం మీరు చూసుకుంటే ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దాదాపు 55,000 60,000 కోట్లు ఇండియన్ పేరెంట్స్ మిగిలింది. అంటే అంతమంది డ్రాప్ అయ్యారు. దాన్ని బట్టి మీకు అర్థమైంది అమెరికా ఏ లెవెల్లో ట్రై చేస్తుందో, ఏ లెవెల్లో ఇబ్బంది పడుతుంది. చైనా, జపాన్, రష్యా, ఇండియా అనేది ఒక థ్రెట్ అమెరికా. ఎందుకంటే ఆ ఒక్కసారి మనం తలదని దాటామా, అమెరికా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. ఈయన చేసిన చేష్టాలన్నీ కూడా అమెరికా కించపరిచే లెవెల్లో ఉంది కానీ గ్రో అయ్యే లెవెల్లో కనిపించట్లేదు. సో ఇవన్నీ చూసుకుంటే వీ హ్యావ్ టు చేంజ్, అవర్ పబ్లిక్ హ్యాస్ టు చేంజ్, అవర్ స్టూడెంట్స్ హ్యావ్ టు చేంజ్, అవర్ ఎంప్లాయ్మెంట్ హ్యాస్ టు చేంజ్. అంటే మన మైండ్ థాట్ ప్రాసెస్ మారాలి. ఆ థాట్ ప్రాసెస్ మారితే డెఫినెట్గా మన రూపీ స్ట్రాంగ్ అయితే గోల్డ్ రేట్ పడిపోతాయి, సిల్వర్ రేట్లు అన్నీ పడిపోతాయి. ఇప్పుడు వీక్ అవుతుంది కాబట్టి పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.